మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు 10th క్లాస్ ఫిజిక్స్ సంబంధించి ఫిజిక్స్లో ఏ టాపిక్స్ని డిలీట్ చేశారో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుండే. అంటే ఏమేమి చదవాలి అనే కన్ఫ్యూజన్స్లో ఉంటారో ఆ కన్ఫ్యూజన్స్కి ఈరోజు క్లారిటీ ఇస్తా చూడండి. ఫస్ట్ టాపిక్ నుంచి మనకి 12 టాపిక్స్ వరకు ఉంటాయి. ఫస్ట్ టాపిక్లో వచ్చేసరికి ఏవే టాపిక్స్ని డిలీట్ చేశారో వాటి గురించి మాత్రం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. అంటే తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్. ఫస్ట్ టాపిక్ హీట్ అనే టాపిక్ చూడండి. నేను మొత్తం రాశాను. ఇది నేను ఏపీ ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి తీసి ఇవి మొత్తం రాసేసాను. ఆ వెబ్సైట్లో ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే కాదండి ఇది, కానీ మనకి నార్మల్గా అయితే నవంబర్లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ జీవో పాస్ అయితే ఆ జీవో పాస్ అని కూడా నేను మళ్ళీ రాసి పంపిస్తాను మీకు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ హీట్ అనే టాపిక్. హీట్ అనే టాపిక్లో వచ్చేసరికి ఏవే టాపిక్ డిలీట్ చేస్తారంటే యాక్టివిటీ 4 అండ్ యాక్టివిటీ 5. యాక్టివిటీ 4లో వచ్చేసరికి పేజ్ నెంబర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే పేజ్ నెంబర్ 4 నుంచి 5 వరకు ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ అంటే ఫస్ట్ టాపిక్లో వచ్చేసరికి హీట్ అనే టాపిక్లో యాక్టివిటీ 4 అండ్ యాక్టివిటీ 5 మాత్రం డిలీట్ చేశారు. నెక్స్ట్ ఎవాపరేషన్ యాక్టివిటీ 8 యాక్టివిటీ 12 వరకు కూడా డిలీట్ చేశారు. ఎవాపరేషన్ అంటే తెలుగు మీడియం వాళ్ళు బాష్పీభవనం అంటారు. తెలుగు మీడియం వాళ్ళు అయితే బాష్పీభవనం అంటారు. ఇక్కడ చూడమ్మా, ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం ఒక టాపిక్, యాక్టివిటీ 8 అనే టాపిక్, యాక్టివిటీ 12 టాపిక్స్. నెక్స్ట్ హీట్ అంటే ఉష్ణం అంటారు. తెలుగు మీడియం వాళ్ళు ఉష్ణం అంటారు. సెకండ్ వచ్చరికి యాసిడ్, బేస్ అండ్ సాల్ట్. సెకండ్ యూనిట్లో వచ్చరికి ఏ టాపిక్ డిలీట్ చేస్తారంటే యాసిడ్, బేస్ అండ్ సాల్ట్ అంటే ఆమ్లాలు, క్షారాలు అంటారు. యాక్టివిటీ 2 అండ్ యాక్టివిటీ 8, యాక్టివిటీ 9, యాక్టివిటీ 10. తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలో యాక్టివిటీస్ వరకు సేమ్గా ఉంటాయి. ఇంగ్లీష్ మీడియంలో యాక్టివిటీ అంటాము, తెలుగు మీడియం వచ్చరికి కృత్యం అంటారు. యాక్టివిటీ 2, యాక్టివిటీ 8, యాక్టివిటీ 9, యాక్టివిటీ 10. నెక్స్ట్ వచ్చరికి బ్లీచింగ్ పౌడర్ అనే టాపిక్. అంటే బ్లీచింగ్ పౌడర్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వరకు డిలీట్ చేశారండి. నెక్స్ట్ వచ్చరికి థర్డ్ లెసన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ఏ ప్లేన్ సర్ఫేస్. అంటే తెలుగు మీడియం అంటే సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం అంటారు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ఏ ప్లేన్ సర్ఫేస్ అంటే సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం అంటారు. ఆ చాప్టర్లో ఏవే డిలీట్ చేస్తారంటే యాక్టివిటీ 5 అండ్ యాక్టివిటీ 8. నెక్స్ట్ వచ్చరికి ఫోర్త్ టాపిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే టాపిక్. ఆ టాపిక్లో ఏమేమి డిలీట్ చేస్తారంటే యాక్టివిటీ 1 ఒకటి లెన్స్ అన్నాడు. అంటే లెన్స్ 5 వరకు డిలీట్ చేస్తారండి. అంటే మనకు లెన్స్ ఫార్ములా చూడండి, 1/f = 1/v - 1/u. అంటే ఈ ఫార్ములా మనము ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా పైన ఎబో ఉన్నాయి అన్నీ కూడా, అంటే డిలీట్ చేశారు అవి. యాక్టివిటీ 1 లెన్స్ అంటే తెలుగులో వచ్చేసరికి కటకాలు అంటారు. ఆ కటకాల వరకు మనము వీళ్ళకి చెప్పాల్సిన లెన్స్ మేకర్ ఫార్ములా కూడా చెప్పాలి. లెన్స్ మేకర్ ఫార్ములా ఏదంటే 1/f = n - 1 1/f = n - 1 1/r1 - 1/r2. ఈ ఫార్ములా కూడా చెప్పాలి మనం. నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వర్డ్స్. అంటే మానవుని కన్ను, రంగుల ప్రపంచం. ఆ చాప్టర్లో వచ్చేసరికి మనం డిలీట్ చేసింది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐస్. అంటే మానవుని యొక్క కన్ను నిర్మాణం, ఆ కన్ను నిర్మాణం అనే టాపిక్స్ని డిలీట్ చేశారు ఒకటి. నెక్స్ట్ డిస్పర్షన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 6 అనేవి డిలీట్ చేశారు. తెలుగులో వచ్చేసరికి డిస్పర్షన్ అంటే కాంతి విక్షేపణం అంట, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే కాంతి పరిక్షేపణం అంట. ఆ టాపిక్స్ వరకు డిలీట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, పరమాణు నిర్మాణంలో వచ్చేసరికి మనము డిలీట్ చేసిన టాపిక్స్ అంటే యాక్టివిటీ 1 ఒకటి వచ్చేసరికి యాక్టివిటీ 2 అండ్ బోర్స్ మోడల్ అంటే బోర్స్ మోడల్ వరకు మనము చదవాల్సి ఉండేది. అంటే బోర్స్ మోడల్ పైన ఉన్న టాపిక్స్ మొత్తము డిలీట్ చేశారు. ఇంకా బోర్స్ మోడల్ నుంచి మనము చదవడం వరకు స్టార్ట్ చేసినవి. బోర్స్ మోడల్ పైన వరకు డిలీట్ చేశారు. ఇంకా బోర్స్ మోడల్ తర్వాత నుంచి మనం చదవాల్సి ఉంటాయి. నెక్స్ట్ వచ్చరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ ద పీరియాడిక్ టేబుల్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఏంటంటే తెలుగులో వచ్చరికి మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక అంటాం. ఈ టాపిక్లో వచ్చేసరికి ఈ చాప్టర్ ఏమేమి డిలీట్ చేస్తారంటే
మెండలిక్ పీరియడ్ టేబుల్ అండ్ మోడర్న్ పీరియడ్ టేబుల్, ఈ రెండు టాపిక్స్ని డిలీట్ చేస్తారు. ఒకటి మెండలిక్ పీరియడ్ టేబుల్ వచ్చరికి మోడర్న్ పీరియడ్ టేబుల్. మోడర్న్ పీరియడ్ టేబుల్ అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని ఎవరిని అంటాం? హెచ్జే మోస్లీ అంటాం. 1913లో ఆయనగా ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ వచ్చి మెండలిక్ పీరియడ్ టేబుల్ వచ్చరికి దిమిత్రి ఇవానోవిచ్ ఈయన ఫైండ్ అవుట్ చేశారు మెండలిక్ పీరియడ్ టేబుల్స్. ఈ రెండు పీరియడ్ టేబుల్స్ని డిలీట్ చేశారు. నెక్స్ట్ వచ్చరికి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి లాస్ట్ పేజెస్ వరకు కూడా ఈ చాప్టర్స్ని డిలీట్ చేశారు. మెటల్స్ అండ్ నాన్ మెటల్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ తర్వాత వచ్చరికి అయనైజేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటుంది. అయనైజేషన్ ఆఫ్ ఎనర్జీస్ కూడా డిలీట్ చేశారు. ఇవి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి లాస్ట్ పేజెస్ వరకు డిలీట్ చేశారు. నెక్స్ట్ వచ్చరికి కెమికల్ బాండింగ్ రసాయన బంధం అంటారు. కెమికల్ బాండింగ్లో ఏవే టాపిక్ డిలీట్ చేసేసంటే అమోనియం NH3 మాలిక్యూల్స్. అమోనియం ఫార్ములా ఉంది కదా, అమోనియా అనేది సింబల్ చూడండి ఇక్కడ ఎన్ బాండ్ అంటే 3 బాండ్స్ ఉంటాయి. NH3 అంటే N అనేది సెంటర్ ఆఫ్ ఆటమ్ తీసుకుంటే దీని చుట్టూ హైడ్రోజన్స్ ఆటమ్స్ ఫార్మేషన్ అవుతాయి. ఈ అమోనియం మాలిక్యూల్స్ వచ్చరికి వెస్పరేటరీ థియరీ వరకు కూడా డిలీట్ చేశారు. వెస్పరేటరీ థియరీ అంటే వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్స్ థియరీ, పెయిర్ రిపల్షన్ థియరీ. ఈ టాపిక్ వరకు అంటే అమోనియం NH3 మాలిక్యూల్ నుంచి వెస్పరేటరీ థియరీ వరకు కూడా మనకు డిలీట్ చేశారు. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ NH3 టు లాస్ట్ అంటే అమోనియం యొక్క నిర్మాణం నుంచి లాస్ట్ పేజెస్ వరకు కూడా అమోనియం ఫార్మ్ అంటే NH3. ఈ NH3 నిర్మాణం నుంచి లాస్ట్ పేజ్ వరకు కూడా మనకు డిలీట్ చేశారు. అంటే రిమైనింగ్ మధ్యలో మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంటు అంటే విద్యుత్ ప్రవాహం ఎలక్ట్రిక్ కరెంట్లో ఏవే టాపిక్ డిలీట్ చేస్తారంటే ఎలక్ట్రిక్ కరెంట్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహం, తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసరికి విద్యుత్ ప్రవాహం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ భేదం వరకు కూడా డిలీట్ చేశారు. EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే బ్యాటరీ కనెక్షన్స్ ఇచ్చేవి. యాక్టివిటీ 4, యాక్టివిటీ 5, యాక్టివిటీ 6 ఈ యాక్టివిటీ 4, యాక్టివిటీ 5, యాక్టివిటీ 6 కూడా డిలీట్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో టాపిక్లో డిలీట్ చేసినట్టే సిరీస్ కనెక్షన్ ఆఫ్ ఏ రెసిస్టర్ అండ్ ప్యారల్ కనెక్షన్ ఆఫ్ ఏ రెసిస్టర్. సిరీస్ అంటే నిరోధక శ్రేణి సంధానం అంటారు తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం వచ్చరికి నిరోధక సామంత్ర సంధానం అంటారు. ఈ టాపిక్స్ని డిలీట్ చేశారు. నెక్స్ట్ వచ్చరికి ఎలక్ట్రోమాగ్నెటిజం విద్యుత్ అయస్కాంతత్వం. ఎలక్ట్రోమాగ్నెటిజం వచ్చరికి ఏ టాపిక్స్ అంటే యాక్టివిటీ 8 టు ఎండ్ వరకు అంటే లాస్ట్ వరకు డిలీట్ చేశారు. యాక్టివిటీ 8 నుంచి ఎండ్ ఆఫ్ అంటే లాస్ట్ పేజ్ వరకు కూడా డిలీట్ చేస్తారు. అంటే యాక్టివిటీ 7 అనేది మనం చదవాల్సి ఉంటుంది. యాక్టివిటీ 7 వరకు మనము క్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. యాక్టివిటీ 8 నుంచి ఎండ్ వరకు డిలీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చరికి ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ లోహ సంగ్రహణ శాస్త్రం అంటారు తెలుగు మీడియంలో వచ్చరికి. ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ లోహ సంగ్రహణ శాస్త్రం అంటారు. అంటే ఇసరికి ఫస్ట్ టేబుల్ ఉంది, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్ ఉన్నాయి. అంటే 3 టేబుల్స్ ఉన్నాయి ఈ లెసన్స్లో. ఫస్ట్ టేబుల్ కాకుండా సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ అది. అంటే సెకండ్ టేబుల్ టు కరోజిన్ అంటే లోహ క్షయం వరకు డిలీట్ చేశారు. అంటే ఫస్ట్ సెకండ్ టేబుల్ నుంచి కరోజిన్ వరకు అంటే లోహ క్షయం వరకు డిలీట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అంటే కార్బన్ దాని సమ్మేళనాలు అంటారు. లాస్ట్ చాప్టర్లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్లు, కార్బన్ దాని సమ్మేళనాలు. ఈ చాప్టర్లో ఏమైనా డిలీట్ చేస్తుంటే హైబ్రిడేషన్స్ టు sp3 హైబ్రిడేషన్స్ నుంచి sp3 హైబ్రిడేషన్స్ వరకు డిలీట్ చేశారు. హైబ్రిడేషన్ అంటే తెలుగులో సంకరీకరణం అంటాం. తెలుగులో వచ్చేసరికి సంకరీకరణం నుంచి sp3 సంకరీకరణం వరకు డిలీట్ చేశారు. sp3 సంకరీకరణం వరకు డిలీట్ చేశారు. నెక్స్ట్ హోమోలోజియస్ సిరీస్ 2 దీంట్లో వచ్చరికి కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. లాస్ట్ పేజ్ నుంచి మనం చూస్తే లాస్ట్ నుండి థర్డ్ 4 పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్లో కెమికల్ ప్రాపర్టీస్ నుంచి ఎండ్ వరకు. కెమికల్ ప్రాపర్టీస్ అంటే రసాయనిక పదార్థాలు అంటాం. వాటి లక్షణాలు అంటాం. రసాయనిక పదార్థాలు వాటి యొక్క లక్షణాలు ఎండ్ పేజ్ వరకు డిలీట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ.